తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలు బాడీ డబుల్స్ ఉపయోగించడం సాధారణ పద్ధతిగా మారింది. ప్రమాదకర సన్నివేశాల్లో స్టార్లు స్వయంగా నటించడం వల్ల చిన్న గాయమైనా అది చిత్ర నిర్మాణాన్ని నెలల తరబడి ఆలస్యం చేస్తుంది. భారీ ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయి. ఈ విషయంపై కొందరు జర్నలిస్టులు రెచ్చగొట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలు బాడీ డబుల్స్ లేదా డూప్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పద్ధతి పరిశ్రమలో సాధారణంగా ఆమోదయోగ్యమైంది. నటులు తమ స్థాయికి తగ్గట్లు కష్టపడుతున్నారు. అయితే ప్రమాదకర స్టంట్ సీన్లలో స్వయంగా నటించడం సురక్షితం కాదు. చిన్న గాయమైనా అది చిత్ర షెడ్యూల్ని మినిమం 6 నెలలు ఆలస్యం చేసి నిర్మాతలపై భారీ ఆర్థిక భారం మోపుతుంది. ప్రతి నటుడు కష్టపడి ప్రేక్షకులను అలరించేందుకు శ్రమిస్తున్నాడు. అలాగని స్టంట్ మెన్ కూడా తక్కువ కాదు. అయితే వారు ఆల్రెడీ యాక్షన్ సీన్స్ కి ప్రతీకంగా ట్రైన్ అయి ఉంటారు. అందువల్ల వారికి ప్రమాదాలు జరిగినా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగని ప్రమాదాలు జరిగేలా ఏ చిత్ర యూనిట్ కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత చిత్ర యూనిట్ కి ఖచ్చితంగా ఉంటుంది. వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది. కానీ కొందరు జర్నలిస్టులు రీచ్ కోసం రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగి అభిమానులకు తమ నటులపై ప్రతికూలత, ద్వేషాన్ని రేకెత్తిస్తున్నారు. బాడీ డబుల్స్ ఉపయోగం వల్ల నటులు సురక్షితంగా ఉండి చిత్రాలు సకాలంలో పూర్తవుతాయి. ఈ విధానం ప్రేక్షకులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. తెలుగు సినిమాల్లో అనేక సీక్వెల్స్, పార్ట్ 2 చిత్రాలు గ్రాండ్ గా అనౌన్స్ అయ్యాయి. కొన్ని పాక్షిక షూటింగ్ కూడా పూర్తి చేశాయి. అయినా ఆ తర్వాత షెల్ఫ్ లో పడ్డాయి. ఈ జాబితాలో పలు ప్రముఖ ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా సెట్స్ పైకి రాలేదు. వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సీక్వెల్స్ మరియు పార్ట్ 2 చిత్రాలు అనౌన్స్ అయినా పూర్తి కాలేదు. హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఇండియన్ 3, కిక్ 3, రాజా ది గ్రేట్, సైంధవ్, స్కంధ, దాస్కా ధమ్కి, కబ్జా, ధీ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని చిత్రాలు పాక్షిక షూటింగ్ పూర్తి చేసినా ముందుకు సాగలేరు. మరికొన్ని అనౌన్స్మెంట్ తర్వాత సంవత్సరాలుగా సెట్స్ పైకి రాలేదు. ఈ ప్రాజెక్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించినా వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. నిర్మాతలు, దర్శకులు, నటుల షెడ్యూల్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా స్క్రిప్ట్ మార్పులు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ చిత్రాలు మళ్లీ సెట్స్ పై పడతాయా అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది. పరిశ్రమలో ఇలాంటి షెల్వ్డ్ ప్రాజెక్టులు సాధారణమే అయినా ప్రముఖ సీక్వెల్స్ ఆగిపోవడం నిరాశ కలిగిస్తుంది. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు పెంచిన ధరలతో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఈ అంశాన్ని చర్చనీయాంశం చేశాయి. అయినా గతంలో ధరల పెంపుపై మారిన నిర్ణయాలు ఆశలు కలిగిస్తున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిరంజీవి, మణిశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు పెంచిన టికెట్ ధరలతో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అనుమతి ఇస్తుందా అన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ ధరల పెంపుపై చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో టికెట్ ధరలు, ప్రీమియర్స్ అంశాల్లో తన నిర్ణయాలను మార్చుకున్న చరిత్ర ఉంది. ఇది నిర్మాతలకు కొంత ఆశలు కలిగిస్తుంది. పెంచిన ధరలతో ప్రీమియర్స్ నిర్వహిస్తే నిర్మాణ ఖర్చులు భాగస్వామ్యం అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం ఈ 2 చిత్రాల బిజినెస్ పై ప్రభావం చూపనుంది.